Guru. సిబి డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. వివరాలకు వస్తుందంటే ఈ కాకుటూరివారిపాలెం గ్రామానికి చెందిన ఇతను కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను బాంబేలో వ్యాపారం చేసుకుంటుంటారు. అయితే వాళ్ళ అమ్మగారు ఆ కాకుటూరిపాలెం గ్రామానికి సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామంలో టొబాకో బ్యానర్స్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు పంచాయత్ సెక్రటరీ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తి గారు ఆయన కూడా ఈ కాకుటూరి శ్రీనివాసరావు మీద వాళ్ళ బ్రదర్ కాకుటూరి వెంకటరావు గారి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అడ్డగిస్తున్నారని చెప్పేసి దాని మీద ఎస్ఐ గారు ఏం చేస్తారంటే ఈ కాకుటూరి శ్రీనివాసతో కాంటాక్ట్లోకి వచ్చేసి అతన్ని 29/3/2024 మధ్యవర్తి ద్వారా మేదర్మెట్లకు పిలిపించి మేదర్మెట్లో రష్ కేఫ్ అని ఒకటి ఉంది హోటల్, దాన్ని దాటిన తర్వాత ఆయన కారులో కూర్చొని ₹1,00,000 అంటే ఎలా అంటే అతని మీద ఆ వ్యక్తి పెట్టిన పిటిషన్స్ కేసు నమోదు చేయకుండా ఉండే విధంగా, లేదు ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే అరెస్ట్ చేయకుండా 41 నోటీస్ ఇచ్చే విధంగా హామీ ఇస్తూ అతనికి దానికోసం నీకు సాయం చేస్తున్నాను కాబట్టి ₹1,00,000 ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నాడు. అదే సమయంలో ఆయన నా దగ్గర డబ్బు లేదని అడిగితే ప్రస్తుతం నా దగ్గర ₹30,000 ఉందంటే ₹30,000 అదే సమయంలో 29/3/2024 ఎస్ఐ గారి కారులోనే తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఆయన వాళ్ళ ఇంట్లో సభ్యులతో మాట్లాడుకున్న తర్వాత ఈ లంచం వ్యవహారం వాళ్ళకి నచ్చక 1వ తారీఖు ఏసీబీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు ఎస్ఐ గారి మీద కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసిన తర్వాత మేము అది దానిలో ఎంతవరకు ఏమున్నది పూర్వపురాలు విచారించుకొని మేము 2వ తారీఖు అనగా ఈరోజు మేము ట్రాప్కి వచ్చాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారితో కాంటాక్ట్ చేస్తే ఎస్ఐ గారు చెల్లెమ్మ తోట దగ్గర రండి, మీకు అక్కడ వివరాలు చెప్తానని చెప్పన్నాడు. చెల్లెమ్మ తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేస్తే పలానా చోట వెయిట్ చేయండి, నేను వస్తున్నానని చెప్పేసి అన్నారు. ఆయన కారులో ఆయనకు వచ్చేసి ఆ కారులో ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావుని ఎక్కించుకొని అతని దగ్గర ఇంకా ఇవ్వాల్సిన ₹70,000 తీసుకోవడం జరిగింది. వెంటనే మేము ట్రాప్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఆ తీసుకున్న లంచం డబ్బుల్ని, ఆ ₹70,000 లంచం డబ్బుల్ని కౌంట్ చేసుకొని తర్వాత ఈ సీట్ల మధ్య ఒక బాక్స్ ఉంటుంది, ఫ్రంట్ సీట్స్ మధ్య, ఆ బాక్స్లో పెట్టుకోవడం జరిగింది. సో అక్కడే మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసాం. అలానే ఆ బాక్స్ కూడా దాన్ని కూడా టెస్ట్ కండక్ట్ చేసాం. అవి ఈల్డెడ్ పాజిటివ్ అయింది. తర్వాత ఎస్ఐ గారిని అక్కడి నుంచి ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ అన్నీ పోలీస్ స్టేషన్ ఉంటాయి కాబట్టి దట్టు అది కాస్త బిజీ రోడ్ కాబట్టి అక్కడ మేము మొత్తం ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయడానికి ఇన్కన్వీనియంట్గా ఉండడం ఉద్దేశంతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారి సమక్షంలో కొన్ని ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఎస్ఐ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మేము నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. రేపు కారులో ఎంతమంది అతను ఎస్ఐ గారు అండ్ అంటే డ్రైవరు తీసుకుని వచ్చాడు, డ్రైవర్ని దూరంగా నిలబడమన్నారు. దిగిన తర్వాత ఎస్ఐ గారు లోపల కూర్చున్నారు, కంప్లైంట్ లోపలికి రమ్మన్నారు. సో ఆ లోపల ఇచ్చేసిన తర్వాత ఇది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.